గంగపుత్రులకు ఎలాంటి సమస్యలు వచ్చినా అలాగే మనకు సహాయసహకారాలు ఎలా అందిస్తున్నాడో మనం కూడా జీవనన్న గారికి అలాగే తోడ్పాటు కలిగిద్దామని మనస కర్మణ తెలియజేస్తున్నాము. అలాగే ఈ సభలు ఉద్దేశించి మన గంగపుత్ర సోదరులు ఎవరైనా ముఖ్య నాయకులు ఎవరైనా ఉంటే చిన్న సందేశం ఎవరైనా ఉంటే మన సమస్యలు ఏమన్నా వాటి మీద చర్చించాలని చెప్పదలుచుకున్న వాళ్ళు రండి. తర్వాత లాస్ట్కు ఐక్య కూడా నడుస్తుంది. చిన్న చిన్న నాయకులు ఎవరైనా సమస్యలు జీవనాల దృష్టికి తీసుకురావాలన్నా ఇంకేమైనా సమస్య మన మున్సిపల్ చైర్మన్ గారికి స్వాగతం సుస్వాగతం. ఈ మధ్యనే మన చైర్మన్ గారి మొట్టమొదటి సమావేశానికి ఇచ్చేస్తున్న మన జ్యోతకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాము. మన చైర్మన్ మేడం గారు పొట్టి జీవన గారికి అందజేయవలసింది కోరుచున్నాం. జిల్లా గంగపుత్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైనటువంటి రజనీకాంత్ గారు వేదిక మీకు రావాలని చెప్తున్నారు. ఎమ్మెల్యే ఓడిపోతే ఎమ్మెల్సీగా రాష్ట్రంలో సగం రాష్ట్రం దాదాపు 42 నియోజకవర్గాలు విద్యావంతులు, చైతన్యవంతులు, డాక్టర్లు, లాయర్లు, మంచి మంచి చదువుకున్న వాళ్ళందరూ కూడా జీవన సరటువంటి వాళ్ళు కావాలనే ఉద్దేశంతో ఎమ్మెల్సీగా ఓటి గెలిపించారు. కానీ మళ్ళీ అదే తప్పును రెండోసారి చేయడం పన్నా. ఇప్పుడన్నా కనీసం మనం ఎంపీ ఎలక్షన్ల మళ్ళీ తిరిగి మనకు సార్ రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. సార్కు మనం చేయలేకపోయినా మనకు చేసింది. ఇప్పుడు మనకు సొసైటీకి అక్కడ గంగమ్మగా డబ్బులు పెడతాను, షెడ్డుకు టిఫన్ పెట్టాలని ఒప్పించారు. కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం అందరం ఐక్యమత్యం ఉండి పార్టీలకు అతీతంగా జీవన సాధనకు ఓటు వేసి మన వార్డు ఎన్ని వార్డులు ఉంటే అన్ని వార్డులు మెజార్టీ తీసుకురావాలనుకుంటున్నారు. ఇటు అవకాశం ఇచ్చిన సారు ఇక్కడ నామానం కొరకు ఎమ్మెల్యేలు కానీ గవర్నమెంట్లో కానీ లక్షల రూపాయలు పెట్టించి అభివృద్ధి పత్రాలను తీసుకుంటున్నాను. మరి గతంలో ఇప్పుడే మేము వచ్చి అయోధ్యలో రామాయణం పొందుతున్న నామం రాలేదు. భద్రాద్రిలో ఎప్పటికో రామాయణం ఉంది. మన ప్రాంతంలో వీళ్ళు వచ్చి 10 సంవత్సరాలు అయింది. నేను నాకు మొదటి కదా రామాయణం. కానీ వారు ఏంటంటే వాళ్ళకి వాళ్ళు ఏమి వేయలేదు కాబట్టి దేవుని చెప్పుకుంటా దేవుని పేరు ఓటు తీసుకోవాలని ప్రయత్నం చేస్తారు. కానీ మనం తిప్పగొట్టాలి. ఈరోజు మీకు చూస్తున్నాం నిత్యావసర ధరలు ఇంత పెరిగినాయి. మేము అప్పుడు సిలిండర్ కాంగ్రెస్ పార్టీ 400 ఉంటాయి. ఈరోజు 11-12 చెప్పిన ఘనత మాటకు దక్కింది. మరి మనీ పెట్రోల్ కానీ ఇవన్నీ ఆలోచించాలి. ప్రతి సంవత్సరం కోటి ఉద్యోగాలు ఇస్తానని ఎవరికి ఉద్యోగం వేయలేదు. అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఆయన ఏ పని చేసినా అదాని అంబానీలకు రాబోయే పని చేస్తున్నాడు. కానీ పేద ప్రజలకు ఏ పని చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఒక రామన్ పేరు పెట్టుకొని ఓటాడగానే వస్తారు. వాళ్ళు మనం సరైన గుణపాడని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి కోరుతూ ఫోన్ చేసుకుంటున్నాను. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్లలో మనందరం కష్టపడి పనిచేయాలి, నిస్వార్థంగా పనిచేయాలి. ఎవరైనా కానీ ఒక్క ఓటు ఖచ్చితంగా మనకు చాలా ఇంపార్టెంట్. ఒక్క ఓటు అయినా మనకి ఇంపార్టెంటే. ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా అటు ఇటు కాకుండా మీరందరూ జీవనాల కోసం పనిచేయాలి. ఎందుకంటే గత 40 సంవత్సరాలుగా ఆయన ఈ ఊరిని వదిలిపెట్టలేదు, ఈ ప్రజల్ని వదిలిపెట్టలేదు. మన కోసమే బ్రతుకుతున్న ఆయన కోసం మనం ఇప్పుడు మరొకసారి అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. ఖచ్చితంగా ఆయన కోసం మనం చెయ్యాలి, మనం ఆయన గెలిపించాలి, పార్లమెంట్ లో కూర్చుని పెట్టుకోవాలి, మన సమస్యలు మనం సాల్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయన గెలిచేది ఆయన కోసం కాదు, మన కోసం. ఆయన గెలిపిస్తే మనం గెలిచినట్టే. ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని ఆయనకు ఓటు వేయండి. ఖచ్చితంగా ఓటు వేసి గెలిపించండి. మిమ్మల్ని మీరు గెలిపించుకోండి. ఆయన గెలిస్తే మనం గెలిచినట్టే. ఒక్క విషయాన్ని అందరూ దయచేసి గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. చెప్తూ జీవితం పట్టణాలు తిరిగినటువంటి గంగపతితో నాకున్న అనుబంధం నాకు ఈనాటి కాదంటుంది. నేను 1983లో నేను మొట్టమొదటిసారిగా శాస్త్రాన్ని పోటీ చేసింది. 83లో
దాదాపు 40 సంవత్సరాల క్రితం చెప్పండి. నేను అప్పటికే పంచాయతీ సమితి అధ్యక్షుడు ఉన్నప్పటికీ పట్టణంతో ఏదైతుందో కేవలం ఒక న్యాయవాదిగా మాత్రమే నాకు పరిచయం ఉంది. అప్పుడు ఏదైతుందో ఒక యువకుడిగా నన్ను ఆదరించి అండగా ఇచ్చి రాజకీయంగా ఈ స్థాయికి ఎదగాలి తోడ్పడినటువంటి ముఖ్యంగా నిరుపేద వర్గాలు, దళితులు, బలహీన వర్గాలు, అల్పసంఖ్యాక వర్గాలు, మహిళలు, ఆడబిడ్డలు, అందులో మన గంగపుత్రులు అని చెప్పండి నాకు అండగా నుంచి స్థాయికి ఎదగాలి తోడ్పడినందుకు నేను ప్రజాప్రతినిధి ఏదైతుందో మీరు లభించాల్సినటువంటి హక్కులను కల్పించడం నా బాధ్యత అని చెప్పండి. మీ సంఘ భవన నిర్మాణానికి కావాల్సిన నిధులు కేటాయించే కానీ ఇతరులతో మీ హక్కులు కల్పించడం నా బాధ్యత అని చెప్పండి. నేను ఒక ప్రజాప్రతినిధిగా చెప్పండి. నాకు ఎక్కడ గుర్తుందన్నా నేను 80 ప్రాంతంలో నాకు కొంత ఇక్కడ రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఆడుకొని అప్పుడు భారతీయ జనతా పార్టీతో కొంత ఇబ్బందులు ఎదురైంది. నాకు అండగా నిలిచింది ఆనాడు ఏదైతుందో మన గంగపుత్రులు చెప్పాలి చేరు ఏదైతే వృద్ధి చేసుకోలేదు. వాస్తవంలో డ్రైనేజ్ ఏదైతే చెరువులో కనుక చూడాల్సిన బాధ్యత మన మీద ఉంచుకోవాలి. నేను తప్పకుండా చెప్పంటున్నామా, నేను దానికి సంబంధించి అర్థాలు రూపొందించేస్తా. ఆ డ్రైనేజీ వ్యవస్థ అనేది ఏదైతుందో మన 30 లక్షలుగా కలవకుండా దాన్ని ఏ విధంగా కిందికి తీసుకుపోయి మత్తలో పడగొడతా. నాకు ఈ సంవత్సరం సమయం ఇది ఎండకాలంగానే మళ్ళీ ఎండకాలం లోపల మీకు దాన్ని డైవర్ట్ చేస్తాం. మళ్ళీ ఎండకాలం డైవర్ట్ చేస్తాం. దేవుని దేవాలయం ఏదైతుందో మన మున్సిపాలిటీ అమృత్ పథకంలో భాగమే కానీ స్మార్ట్ సిటీ కానీ ఏదో రకంగా ఏదైతుందో నిధులు కొద్దిగా ఎక్కువ అవసరం. నిధులు ఎంత ఎక్కువ అవసరం ఉన్నా కానీ ఆ డ్రైనేజ్ ఏదైతుందో చెరువులో కలవకుండా దాని పక్కకి వెళ్ళి పైప్ వేసేనా, ఇక్కడ పక్కన కాలువ కొట్టాను, నిర్మాణం చేశాను, కానీ కింద మత్తలో పడగొట్టేట్టు మీకు చెప్తాను. ఏదైనా దయచేసి ఇదే శివశంకర్ రెడ్డి పేరు రవిశంకర్, ఆ తండ్రి పేరు శివశంకర్. కేంద్ర ఆయన అందరూ ఆయన మెడికల్ కాలేజ్ పిచ్చోడు అనుకున్నాను. నేను అనుకున్నాను ఇది ఎక్కడ మెడికల్ కాలేజ్ అని. ఆయన ఉద్యమించడం జగిత్యాల జిల్లా కేంద్రమైంది. జిల్లా కేంద్రం కూడా మెడికల్ కాలేజ్ వస్తుందని చెప్పంటున్నా. ఆయన మనం మరవద్దు. ఆయన కాదు ఆయన మనం మరవద్దు. ఆయన ఇంటి చెట్టు వైద్యానికి మనకి రాదన్నట్టు ఆయన మన ఇంట్లో కాబట్టి అది మనకి రాకుండా కూర్చున్నాడు. మన గజానికి కొన్ని గుర్తింటుందని చెప్పంటున్నా. ఈ జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల చేపట్టే ఆ శివచంద్ర వాడికి ఇట్లా అంటాడు. ఆ 50 రోజులు ఎట్లా ఉంటుంది ఏం చెప్పాడు శివన్ రెడ్డి అని చెప్పారు. అది గట్టిగా ఉండదు. ఆయన దాన్ని 100 బిల్లు అమలు చేస్తా అని చెప్పాడు. ఖచ్చితంగా ఏదైతుందో మళ్ళా మున్సిపల్ ఎన్నికలు 100 బిల్లు విస్తృతి చేసే బాధ్యత నాదే అంటుంది. అది అయ్య చేసే పని కానీ కొడుకు చేసే పని కానీ వాళ్ళు మాట్లాడేది ఏంటి కూడా మనకు ఏదో మానిపిస్తే ఇక్కడ సత్యం మాట్లాడతారు. అది సత్యం మాట్లాడతారు. తప్పకుండా చెప్పంటూ నేను జగిత్యాల పట్టణానికి కావాల్సిన రవాణా రోడ్డు సౌకర్యాలు విస్తృతి చేయడం నా బాధ్యత అంటారు. జగిత్యాల జరిగేటువంటి 94 ముందే జరిగిన అలా జరగలేదు అంటారు. నేను ఇప్పుడు చెప్తున్నా 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడదా. 14 తర్వాత జరిగితే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ చెప్పు జరిగిన 2014 ముందు జరిగిన తర్వాత జరిగిన చెప్పంటూ నేను మళ్ళీ చెప్తున్న వాళ్ళ 23 డిసెంబర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది. 5 సంవత్సరాల్లో జగిత్యాల పట్టణ రూపురేఖ మార్చడం ఏదైతుందో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో ఇది అత్యంత అభివృద్ధి చెందిన పట్టణం తీర్చిస్తుంది. ఏదైనా కానీ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మా గంగపుత్ర సోదరులకు, మా తల్లు ఆడపిల్లలకు